చెప్పుకోవడానికి పాసిబుల్ అయితే కాదు కదా. పోలీసులు కూడా ఇప్పుడు మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దీని గురించి నేను ఫైట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా ఎవరికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు పోలీసులు పెద్దల వాళ్ళకి కష్టం వచ్చిందని పరిగెట్టారు. ఇప్పుడు చూడకుండా ఎంతమంది చచ్చిపోయారో నాకు తెలియదు, కానీ సినిమా తీసేలుగా పైరసీ జరగడం వల్ల చాలా మంది ప్రొడ్యూసర్లు చచ్చిపోయారు, చాలా మంది స్టాఫ్ కి. ఇప్పుడు థియేటర్ లో క్లారిటీ వచ్చింది. అదే ప్రొడ్యూసర్లు ఒక సినిమా తీసేటప్పుడు రెమ్యునరేషన్ హీరోలకు తక్కువ ఇచ్చి రీజనబుల్ ప్రైస్ పెడితే బాగుంటది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా పుష్ప లాంటి సినిమాలు, రాబోయే ప్రభాస్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు 1300, 1000 రూపాయలు టికెట్ పెట్టడము ఏ మేర కరెక్ట్ అంటారు? మరి ప్రభుత్వం దాన్ని ఎందుకు సహకరిస్తుంది? దాన్ని ఎందుకు ఇది చేస్తుంది? ప్రీమియర్ షోస్ షో అని పెట్టడం అనేది రాంగ్. కరెక్ట్, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ప్రీమియర్ షోస్ వల్ల అంత హై కాస్ట్ పెట్టడం అనేది రాంగ్ థింగ్. దాని అది 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా హై బడ్జెట్ కే అవి జరుగుతున్నాయి, కానీ ఆ లో బడ్జెట్ కి అలాంటికి ఎవరు జరగట్లేదు కదా. ఇంకోటి ఏంటంటే సినిమాని మనం నచ్చితే, ఇది ఏంటంటే ఇది వినోదక భరితమైనది, ఇది ఏంది నిత్యావసర సరుకు కాదు. నచ్చితే చూడాలి, లేకపోతే మానేయాలి. దీన్ని దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై అంటారు దీన్ని. మనము నీకు నచ్చితే చూడు, లేకపోతే మానే, వాళ్ళు సప్లై చేస్తారు. ఇదేమీ నువ్వు సినిమా చూడకపోయినంత మాత్రం నువ్వు చచ్చిపోవు కదా, అది డెసిషన్ యోర్స్. ఓకే, దీని మీద పెట్టినంత దృష్టి వీటి మీద ఎందుకు పెట్టలేదు ఎవరు కూడా అట్లా చెప్పరు బ్రదర్. నువ్వు డబ్బులు పెట్టి నా సినిమాకి నువ్వు తక్కువ ఇవ్వు అని ఎవడు అడగడు కదా. సరే, రవి గారు హ్యాక్ చేశారు సినిమా.